కలెక్టర్ ఆఫీస్ ముందు మనం అందరం కూడా అన్ని కాలనీలు, ప్రగతి కాలనీ కావచ్చు, మాధవన్న కాలనీ కావచ్చు, సామ పుల్లక్క కాలనీ కావచ్చు, మరి దొరన్న కాలనీ కావచ్చు, అట్లనే పట్టంజయ కాలనీ కావచ్చు, మిగతా అన్ని కాలనీలు కూడా ఇలా మహబూబాద్లో ప్రత్యేకంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. మరి 508 జీవో ప్రకారం సర్వే చేసి అప్లై చేసుకున్నాం. 58వ జీవో ప్రకారం అప్లై చేసుకున్నాం. దానికి అధికారులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ మూడు సార్లు ముగ్గురు అధికారులు వచ్చేసి సర్వే చేసారు. మరి గతంలో మరి ఎలక్షన్ల కోడ్ వచ్చేసిందని చెప్పేసి కొన్ని పట్టాలు పంచారు. మిగతా పట్టాలన్నీ కూడా ఉండటం జరిగింది. మరి మొత్తం కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం పట్టాలు పంచుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో ఇచ్చిన సర్వే పట్టాలను ఆఫ్ చేసి మరి ఏం చేయాలి అధికారుల కాడికి వచ్చి అడిగితే అది లాక్ అయి ఉన్నది. మరి మేము ఏ బొమ్మ పెట్టాలో, మరి కేసీఆర్ బొమ్మ పెట్టాలా, మరి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టాలా, మరి ఏ బొమ్మ పెట్టాలో అటు ఇటు కాకుండా మాకు పైన ప్రభుత్వం చెప్పలేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. మరి దాన్ని తెలుసుకున్నానికే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందు మనం అందరం కూడా ధర్నాలు చేసినాం. ఇవాళ అధికారులకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అధికారులు కూడా మేము పైకి పంపించి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. మరి ఈ పట్టాలు రాకపోవటం వల్ల ఇళ్ళకి డోర్ నెంబర్ రాకపోవటం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి సర్వే చేయకుండా మరి డోర్ నెంబర్ లేకుంటుంటే మరి రేషన్ కార్డు ఉండదు. రేషన్ కార్డు లేకుంటే ఇవాళ ప్రభుత్వం 6 పథకాలు అంటుంది. ఆ 6 పథకాలు కూడా మరి ప్రజలకి దక్కేటట్టు పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం కూడా మహబూబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలో ఒక 50 కాలనీలు ఉన్నాయి. 50 కాలనీలలో 4000 మంది 5000 మంది ఇవాళ 20 సంవత్సరాల నుంచి నివాసం ఉండటం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా మరి కలెక్టర్ని ఒకటే కోరుతున్నాం. కరెంటు సమస్య మెయిన్గా కాలనీలలో కరెంటు సమస్య, పట్టాల సమస్య, రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి. మరి కొన్ని పింఛన్లు కూడా ఇవాళ మరి పట్టణం నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడనే ఉంటారు, వాళ్ళకి పింఛన్లు కూడా లేవు. ఇవాళ కాలనీలలో సైడ్ కాలువలు లేవు, మరి రోడ్లు లేవు, మంచినీళ్ళ సమస్యలు చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నది. కనుక తక్షణమే ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కాలనీలో ఉన్న సమస్యలు మొత్తం కూడా మహబూబాద్ చుట్టుపక్కల ఉన్న కాలనీలకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ చేసి పార్టీ పట్టణ కార్యవర్గం నుంచి డిమాండ్ చేస్తుంది. ఓటీలలో సిపిఎంఎల్ డెమోక్రసీ.